నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. నేను రవిశంకర్ విళ్ళ. అమెరికా, ఐరోపా దేశాల్లో విజృంభిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారత్లోనే పెరుగుతోంది. ఇప్పటికే 16 రాష్ట్రాలకు వ్యాపించింది. ఈ వేరియంట్ వ్యాపిస్తోన్న తరుణంలో కేంద్రం కూడా అప్రమత్తమైంది. పండగల వేళ మరింత జాగ్రత్తలు పాటించాలని వివిధ రాష్ట్రాలకు సూచించింది. అవసరమైతే క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలకు ఆంక్షలు విధించాలని, నైట్ కర్ఫ్యూ విధించే అవకాశాలను కూడా పరిశీలించాలని సూచించింది. తెలంగాణ హైకోర్టు కూడా ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు పెట్టాలని సూచించింది. పండగల వేళ కరోనా థర్డ్ వేవ్ భయం వెంటాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. దేశంలో నెలకొన్న కోవిడ్ పరిస్థితులు, వైద్యపరంగా మనం ఎంత సంసిద్ధంగా ఉన్నాం, అలాగే వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ప్రధాని నరేంద్ర మోదీ ఒక సమీక్ష జరుపుతున్నారు. ఆ సమీక్ష కొనసాగుతోంది. మరి థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు మనం సిద్ధమా? ఇదే అంశానికి సంబంధించి వాటి ప్రైమ్ డిబేట్లో చర్చిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో ఉన్నారు డాక్టర్ లాస్య గారు, ప్రముఖ ఈఎన్టీ, డాక్టర్ కొంగర రవికాంత్ గారు, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, డాక్టర్ వినూషారెడ్డి గారు, ప్రముఖ జనరల్ ఫిజిషియన్. నమస్తే అండి, వెల్కమ్ టు 99 టీవీ. ముందుగా కొంగర రవికాంత్ గారు, మనం సిద్ధంగా ఉన్నామా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోవడానికి? రవికాంత్ గారు, రవికాంత్ గారు వాయిస్ మ్యూట్లో ఉంది సార్, వాయిస్ మ్యూట్లో ఉంది. రవికాంత్ గారు, రవికాంత్ గారు, నా వాయిస్ వినిపిస్తోందా మీకు? రైట్. లాస్య గారు, లాస్య గారు, నా వాయిస్ వినిపిస్తోంది కదా మీకు? వినిపిస్తుందండి, చెప్పండి. లాస్య గారు, నా వాయిస్ వినిపిస్తోందా? వినిపిస్తుందండి, చెప్పండి. లాస్య గారు, యా, ఐ కెన్ హియర్ యు అండి. వినూషారెడ్డి గారు, వినూషారెడ్డి గారు, మీరు ఫస్ట్ వేవ్ అండ్ థర్డ్ వేవ్ లో మీరు ఫస్ట్ వేవ్ లో, సెకండ్ వేవ్ లో చాలా మంది కోవిడ్ బాధితులకు ట్రీట్మెంట్ చేశారు. మీరు జనరల్ ఫిజిషియన్ గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఒమిక్రాన్ వేగం మరింత వేగంగా వ్యాప్తి చెందుతుంది అనే ప్రచారం అయితే జరుగుతోంది. ఇప్పటి వరకు మనం చూసాం, ముందుగా అమెరికా, తర్వాత ఐరోపా దేశాల్లో వ్యాపించిన ఈ ఒమిక్రాన్ వైరెంట్ ఇప్పుడు భారత్లో కూడా ఎంటర్ అయింది. నెమ్మదిగా 16 రాష్ట్రాలకు వ్యాపించింది. తెలంగాణలో కూడా 38 కేసులు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా 2 కేసులు నమోదయ్యాయి అఫీషియల్గా. కానీ ఈ కేసుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చు అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం కొన్ని సూచనలు చేసింది రాష్ట్రాలకు. ఈ న్యూ ఇయర్ వస్తోంది అండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉంటాయి, వీటికి మీద ఆంక్షలు పెట్టే విధంగా ఒక ఆలోచన చేయండి అంటూ ఆల్రెడీ సమీక్ష జరుగుతుంది. కాబట్టి మరికొన్ని సూచనలు చేసే అవకాశం ఉంది రాష్ట్రాలకు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటి నేపథ్యంలో? అండ్ మనం సిద్ధంగా ఉన్నామా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు? వినూషారెడ్డి గారు. రవిశేఖర్ గారు, ముందుగా మీకు 99 టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న డాక్టర్ కి నమస్కారాలు. నేను ఫస్ట్ టైం, సెకండ్ టైం కూడా వెరీ క్లియర్ గా చెప్పాను, దిస్ కరోనా వైరస్ ఇది కొత్తగా వచ్చిన వైరస్ ఏం కాదు. మనం ఏదైతే COVID-19 అని అంటున్నామో దట్ బిలాంగ్స్ టు కరోనా ఫ్యామిలీ. అది మనకు దగ్గర 800 సంవత్సరాల నుంచి ఉన్న వైరసే. కాకపోతే జన్యు మార్పిడి చెందుతూ వచ్చింది. మామూలుగా ఇట్లా జన్యు మార్పిడి చెందినప్పుడు పాండమిక్, ఇంత తీవ్రమైన పాండమిక్ మనం 1900s లో చూసాం. అప్పుడు స్పానిష్ ఫ్లూ. సో ఇప్పుడు మళ్ళీ అన్ని సంవత్సరాల తర్వాత ఇంత సివియర్ గా అందరినీ ఇన్ఫెక్ట్ చేయగలిగింది. ఎందుకు ఇన్ఫెక్ట్ చేయగలిగిందంటే మనకి ఎవరికి కూడా ఈ కొత్తగా వచ్చిన వైరస్ కి న్యాచురల్ ఇమ్యూనిటీ లేకపోవడం, ముందెవరు ఎక్స్పోజ్ కాకపోవడం వలన ఇది ఒక కొత్త, మనకి ఎలాగైతే కొత్త జబ్బు వచ్చిందో, కొత్త వైరస్ వచ్చిందో ఆ విధంగా అఫెక్ట్ చేసింది. కానీ కరోనా వైరస్ అనేది కొత్తది కాదు, ఇది జన్యు మార్పిడి చెంది పూర్తిగా మారడం వల్ల వచ్చింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ నేను అంతకుముందు కూడా చెప్పాను, మనం ఎప్పుడైనా స్వైన్ ఫ్లూ ఇవన్నీ చూసుకుంటే దానికి ఒక టైం ఉంటుంది ఎవల్యూషన్ లో మారుతూ రావడానికి. ఇట్ టేక్స్ సమ్ టైం, 5 to 7 years. అంటే మనం 5 to 7 years ఒకసారి పీక్స్ చూస్తూ ఉంటాం. కానీ ఈ కరోనా వైరస్ లో దాని మీద ఉండే స్పైక్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో చాలా వేగంగా మ్యూటేట్ అవుతున్నాయి. ఆ విధంగా మ్యూటేట్ అయితే వచ్చినవే ఆల్ఫా, గామా, డెల్టా. మనము ఫస్ట్ వేరియంట్ ఏదైతే చూసామో అది వుహాన్ వేరియంట్, చైనాలో వచ్చింది. ఫస్ట్ వేవ్ లో భారతదేశంలో ప్రధానంగా చూసింది. సెకండ్ వేవ్ లో మనం చూసింది ప్రిడామినెంట్ గా డెల్టా. దాంట్లో B.1.617 ఆ మ్యూటేషన్, ఆ స్పైక్ ప్రోటీన్ జన్యు మార్పిడి జరిగింది. నేను అప్పుడే చెప్పాను,
విత్ ఇన్ 6 months ఇంత ఫాస్ట్ గా మ్యూటేట్ అయ్యిందంటే ఇంకొక 6 months కూడా ఇంకొక మ్యూటేషన్ రావచ్చు అని. అది అంత ఫాస్ట్ గా మార్పించింది ఇప్పుడు B.1.529 ఓమైక్రాన్ గా వచ్చింది. ఏదైనా ఒక కొత్త వైరస్ వచ్చినప్పుడు మనం దాని పరిణామ క్రమంలో 3 వేవ్స్ చెప్తాం. ఫస్ట్ వేవ్ వస్తుంది, కొంచెం చాలా మంది పాపులేషన్ ఇన్ఫెక్ట్, నెమ్మదిగా కేసులు పెరుగుతాయి, యూ షేప్ లో వెళ్తుంది కర్వ్, ఇన్వర్టెడ్ యూ, నిదానంగా పీక్ ఉంటుంది, పీక్ కొంచెం కొద్ది రోజులు ఎక్కువ రోజులు ఉంటుంది, నిదానంగా తగ్గుతుంది. సెకండ్ వేవ్ వచ్చేసరికి చాలా పీక్, రివర్స్డ్ వి పీక్, అంటే ఎంతో ఫాస్ట్ గా కేసెస్ వస్తాయి, మరణాలు మనం ఎక్కువ శాతం చూస్తాము, అంతే ఫాస్ట్ గా తగ్గుముఖం పట్టింది. అదే విధంగా సెకండ్ వేవ్ ఉంది. దాని తర్వాత మనకు థర్డ్ వేవ్ ఎక్స్పెక్టెడ్. ఇప్పటి వరకు ప్రపంచంలో వచ్చిన అన్ని మేజర్ పాండమిక్స్, ప్లేగ్ కావచ్చు, స్పానిష్ ఫ్లూ కావచ్చు, వీటన్నిటిలో కూడా థర్డ్ వేవ్ ఈజ్ లెస్ డేంజరస్ అని మనం చదివాం. బట్ ఈ కరోనా మన సైన్స్ కూడా అందని విధంగా మార్పు చెందుతా ఉంది, మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది. సో ఆ అంచనాల ప్రకారమే ఇప్పుడు ఏదైతే ఓమైక్రాన్ వచ్చిందో దీనికి మనం చూస్తే దీని ఇన్ఫెక్టివిటీ రేట్, అంటే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. డబ్లింగ్ టైం 1.5 to 2 days, అంటే ఈ రోజు 100 ఉండే కేసులు రేపు 200 కావడానికి అంత టైం, చాలా తక్కువ టైం పడుతుంది అని అంచనాలు చెప్తున్నాయి. కానీ ఇక్కడ మనం సంతోషించాల్సిన విషయమో లేకపోతే ఒక మంచి విషయం అనుకోవాలో, సెకండ్ టైం వచ్చిన ఈ డెల్టా వేరియంట్ ఏదైతే ఉందో ఊపిరితిత్తుల మీద విపరీతమైన ప్రభావం చూపించి చాలా మంది అడ్మిట్ అవడానికి కారణం అయింది. లంగ్స్ డ్యామేజ్ ఎక్కువ అవడం వల్ల విపరీతమైన ఆక్సిజన్ రిక్వైర్మెంట్, విపరీతమైన ARDS ఫస్ట్ దాంతో పోలిస్తే, అంటే తీవ్రమైన ఇన్ఫెక్షన్, తీవ్రమైన కాంప్లికేషన్స్ తో అటాక్ అయ్యారు. బట్ ఇప్పుడు ఓమైక్రాన్ ఎక్కడైతే ముందు సౌత్ ఆఫ్రికాలో రిపోర్ట్ చేశారో వ్యాప్తి ఎక్కువ ఉన్నప్పటికీ లక్షణాలు మైల్డ్ గా ఉంటున్నాయి, జ్వరము, దగ్గు, అండ్ టిపికల్ గా ఈ లాస్ ఆఫ్ టేస్ట్, లాస్ ఆఫ్ స్మెల్ తక్కువ కేసెస్ లో రిపోర్ట్ అయింది, అంత ప్రామినెంట్ గా లేదంటున్నారు. హెడ్ ఏక్స్, బాడీ పెయిన్స్ ఇలా ఉన్నాయి, కాకపోతే లంగ్ ఇన్వాల్వ్మెంట్ కొద్దిగా తక్కువ ఉంది అని చెప్తున్నారు. ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఇప్పటి వరకు తక్కువ ఉంది అని వేరే దేశాల రిపోర్ట్స్ మనకు తెలిసింది. బట్ ఇక్కడికి వచ్చాక మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు ఒకవేళ వాళ్ళ చెప్పిన అంచనాల ప్రకారం మైల్డ్ వేరియంట్ అయితే అది కొంచెం పర్వాలేదు. ఇంకొకటి, ఈ వ్యాక్సిన్ అక్కడ అమెరికాలో ఆల్రెడీ ఫైజర్, ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకు కూడా వచ్చాయని విన్నాము. ఢిల్లీలో కూడా ఇప్పుడు కొంతమంది వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఇన్ఫెక్ట్ అయ్యారు అన్నాము. కానీ వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన ఇన్ఫెక్ట్ అవుతారని చెప్పడానికి లేదు. వ్యాక్సిన్ దీని మీద పని చేయదు అనే అపోహను మాత్రం దయచేసి ప్రజలకు కలిగించకండి. ఎస్, గవర్నమెంట్ ఈస్ డెఫినెట్లీ ప్రిపేర్డ్, అన్ని విధాలుగా ప్రిపేర్ అయి ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కోఆర్డినేషన్ మనం చూస్తున్నాము. ఈ రోజు మనం దేశంలో దగ్గర దాదాపు 18 రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్తాను. మన దేశంలో గత 56 రోజుల్లో 15,000 కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయి. కానీ నిన్న ఒక్కటే 7,495 కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఇది ముందు రోజుతో పోల్చుకుంటే 18% ఎక్కువ. ఒకే రోజులో 18% జంప్ చూసాం మనం భారతదేశంలో. అండ్ అక్కడక్కడ ఒమైక్రాన్ కేసెస్ స్పోరాడిక్ గా ఇన్ఫార్మ్ చేస్తున్నారు. మనకు నిజంగా టెస్టింగ్ చేస్తే అప్పుడు బయటపడతాయి. అండ్ ఇది మైల్డ్ వేరియంట్ ఉంది కాబట్టి మనం అన్ని ఫీవర్, కాఫ్, కోల్డ్ కేసెస్ ని ఇక్కడ సిమ్టమ్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. బయటపడే అవకాశం. రైట్, సిమ్టమ్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వేవ్ లో మనం చూసాం లాస్ ఆఫ్ స్మెల్ అవ్వచ్చు, టేస్ట్ అవ్వచ్చు, తర్వాత బాడీ పెయిన్స్, కొద్దిగా ఫీవర్, ఇలాంటి సిమ్టమ్స్ చూసాం. కానీ ఇప్పుడు ఒమైక్రాన్ లో ఇటువంటి సిమ్టమ్స్ కనిపించడం లేదంట. లాస్ ఆఫ్ స్మెల్ కానీ లేకపోతే లాస్ ఆఫ్ టేస్ట్ కానీ ఇటువంటివన్నీ కూడా నిజమేనా? అదే నేను ఇందాకే మెన్షన్ చేశాను మీకు, ఈ ఒమైక్రాన్ వేరియంట్ లో లాస్ ఆఫ్ టేస్ట్, లాస్ ఆఫ్ స్మెల్ కానీ లాస్ ఆఫ్ టేస్ట్ క్లాసిక్ మేమైతే కోవిడ్ కేసెస్ లో చూసింది దాంట్లో ఇప్పుడు తక్కువ అని అంటున్నారు. బట్ యాజ్ సచ్ మనకు ఇంకొక అంటే హర్షించదగ్గ విషయం ఏంటంటే సివియారిటీ ఆఫ్ డిసీజ్ తక్కువ అని అంటున్నారు రవిశంకర్ గారు. కానీ ఇక్కడ మనం ఒక్క విషయం గమనించాలా, డబ్లింగ్ టైం అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ డబుల్ అవడానికి ఆన్ అండ్ యావరేజ్ 1.5 to 2 days పట్టింది అంటున్నారు. సో నెంబర్ ఆఫ్ డేస్ డబుల్ అవుతుందంటే దీంట్లో ఎంత తక్కువ కేసెస్ మనకు సీరియస్ అయినా కూడా హాస్పిటలైజేషన్ అవసరం పడే కేసులు, ఇప్పుడు 1,00,000 ఉండాల్సిన చోట 2,00,000 అనుకోండి, డెల్టాలో 1,00,000 ఉంటే 20-30,000 సీరియస్ అవుతారు అనుకుంటే, అంటే రిక్వైర్ హాస్పిటల్ అనుకుంటే, దీంట్లో 2 lakhs అయినప్పుడు 10,000 అయినా మన మీద లోడ్ పడుతుంది. సో వి షుడ్ బి డెఫినెట్లీ ప్రిపేర్డ్. ఎయిదర్ కమ్యూనిటీ హెల్త్, పబ్లిక్ హెల్త్ ఆర్ పబ్లిక్ ఆర్ గవర్నమెంట్స్, నో డౌట్ అబౌట్ దట్. అండ్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ they are coordinating in that way. Yes. Central government ఈ రోజు 5 points ఇచ్చింది.
హెల్త్ ఈజ్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. సెంటర్ గైడ్ చేస్తుంది, బట్ కార్యాచరణ చేయాల్సింది స్టేటే కదా. స్టేట్ కి 5 పాయింట్స్ చెప్పడం జరిగింది, అండ్ ఈ 5 పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్ వినీశ్వర్ రెడ్డి గారు, 5 పాయింట్స్ ఒక నిమిషం ఎలా ఆ పాయింట్స్ చేస్తామనే దాన్ని బట్టి నెక్స్ట్ మనం రైట్ నెక్స్ట్ మీకు ఆ 5 పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఇస్తాను. పొంగర్ రవికాంత్ గారు జాయిన్ అయ్యారు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. రవికాంత్ గారు, థర్డ్ వేవ్ కి ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉన్నామా? ఇప్పటికే చూస్తున్నాం మనం 16 స్టేట్స్ ఎఫెక్ట్ అయ్యాయి. 324 కేసెస్ చెప్పడానికి వినడానికి చాలా తక్కువ కేసెస్ అయినప్పటికీ కూడా దీని స్ప్రెడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, డబ్లింగ్ టైం తక్కువ కాబట్టి ఎనీ టైం థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉంది అని చాలా మంది చెప్తూ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ క్రిస్మస్, న్యూ ఇయర్, ఆ తర్వాత సంక్రాంతి, జనాలు ఎంత ఎక్కువగా గ్యాదర్ అవుతారో అనేది మనకు తెలియంది కాదు. సో మరింత దారుణమైన పరిస్థితులు ఉండే ప్రమాదం ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిజంగా చాలా మంది చెబుతున్నట్లుగా ఇది అంత ఇబ్బందికర పరిస్థితి. రవికాంత్ గారు, ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి ఉన్న అతి ముఖ్యమైన వ్యత్యాసం అండి, ఫస్ట్ వేవ్ లో భయం ఉండిందండి. అందరికి ఒక వీధిలో కేసు వస్తే ఆ వీధి అంతా మూసేసేవాళ్ళు. సో సెకండ్ వేవ్ లో భయం అనేది చాలా వరకు తగ్గింది. దానివల్ల పేషెంట్ ని కూడా అందరూ అడ్మిట్ చేసే వాళ్ళు కూడా అందరు కలిసి గుంపులుగా వచ్చేవాళ్ళు. దానివల్ల స్ప్రెడ్ ఎక్కువ ఉంది. థర్డ్ వేవ్ కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే మీకు యూకేలో వచ్చిందో, మనకి సెకండ్ వేవ్ కూడా యూకేలో వచ్చిన తర్వాత ఒక 4 నెలలకు మన దగ్గర వచ్చింది. సో థర్డ్ వేవ్ కూడా అలాగే వచ్చే అవకాశం ఉంటుంది. వీఆర్ నాట్ ఇమ్యూన్ ఫర్ ఇట్. కాకపోతే మన బ్లెస్సింగ్ ఇన్ డిస్గేస్ ఏమై ఉండొచ్చు అంటే, వ్యాక్సినేటెడ్ పాపులేషన్ ఇప్పుడు ఎక్కువ. సో అందుకే మరణాలు చాలా తక్కువ ఉన్నాయి. 1,00,000 కేసులు అయినప్పటికీ కూడా మీకు మరణాలు ఎన్ని 40 దగ్గర ఉంటున్నాయి. అదే సెకండ్ వేవ్ లో యూకేలో 25,000 కేసులకి 1,700 మరణాలు జనవరి 27న. జనవరి 27 మీకు పీక్ సెకండ్ వేవ్ యూకేలో ఉండింది. అప్పుడు మనకి మరణాలు ఎన్ని ఉన్నాయి అంటే, మనకి 27,000 కేసులకి ఆల్మోస్ట్ దగ్గర 1,700 మరణాలు. ఇప్పుడు 1,00,000 కేసులకి 40, 50, 100 అలా ఉంటున్నాయి. అంటే ఇది వ్యాక్సినేషన్ వల్ల కరోనా వేరియంట్ మారినప్పటికీ వ్యాక్సినేషన్ అనేది ప్రొటెక్షన్, క్రాస్ ప్రొటెక్షన్ ఇస్తుంది. సో అలా అని మనం అజాగ్రత్తగా ఉండకూడదు. అంటే వ్యాక్సినేషన్ చేయకపోతే 100 మందిలో 20 మంది సీరియస్ అయ్యేవాళ్ళు. వ్యాక్సినేషన్ చేస్తే 100 మందిలో 5-3 సీరియస్ అవ్వచ్చు. సో 100 మందిలో 5 అంటే లక్షల్లో కేసులు. ఎందుకంటే కమ్యూనికబిలిటీ, వ్యాప్తి అవ్వటం ఎక్కువగా ఉంది కాబట్టి 100 మందిలో 5 అడ్మిషన్ అవ్వాల్సి వచ్చినా, 10 మంది అడ్మిషన్ అవ్వాల్సి వచ్చినా కానీ లక్షల్లో కేసులు వచ్చినప్పుడు హాస్పిటల్ ఐసీయూ బెడ్స్ అన్ని సరిపోవాలి. సో కాబట్టి మనం సెకండ్ వేవ్ కి ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో ఇది మైల్డ్ వేరియంటా లేకపోతే వ్యాక్సినేషన్ వల్ల సిమ్టమ్స్ మారిపోయినాయా, ఈ కరోనాని ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టంగా ఉందండి. ఈవెన్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ సైంటిస్టులకు కూడా వీ కుడ్ నాట్ ప్రెడిక్ట్. ఎందుకంటే పరిస్థితులు మారిపోయినాయి. ఒకప్పుడులాగా ఇప్పుడిప్పుడే అందరూ సెకండ్ వేవ్ లో జరిగిన దారుణాల నుంచి రికవర్ అవడానికి పేషెంట్స్ కి ఇప్పటి వరకు చాలా మంది భయపడుతూనే బయటకు వచ్చారు. ఇప్పుడిప్పుడే ఎక్కువ మంది పబ్లిక్ గ్యాదరింగ్స్ ఈ 1 month లో 2 months లో ఎక్కువైంది. దీని ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఇంకో 1-2 నెలల్లో ఉంటుంది. అంటే లాస్ట్ టైం కూడా కుంభమేళా, ఎలక్షన్స్, పబ్లిక్ గ్యాదరింగ్స్ జరిగిన తర్వాత అంతా ప్రశాంతంగా ఉందనుకున్నప్పుడు ఒక చావు దెబ్బ కొట్టింది సెకండ్ వేవ్. ఇప్పుడు కూడా అలాగే ఇంకొక 1 month 2 months తర్వాత వచ్చే అవకాశం ఉందండి. కాకపోతే ఈ వ్యాక్సినేషన్ అనేది చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తుందని అనుకున్నా, అలా అని మనం అశ్రద్ధగా ఉండటానికి వీల్లేదండి. ఎందుకంటే ఇది లంగ్స్ ఇన్వాల్వ్ కాకపోయినా వేరే సిస్టమ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. లంగ్స్ ఇన్వాల్వ్ కాకపోవడం అనేది ఒక అదృష్టమో లేకపోతే వ్యాక్సిన్ ప్రొటెక్షన్ అనేది ప్రెడిక్ట్ చేయడం ఇప్పటికిప్పుడు మనం చెప్పలేము. ఇన్ఫెక్టివిటీ మాత్రం ఎక్కువగా ఉంది అని అంటున్నారు. కాబట్టి థర్డ్ వేవ్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఎసెన్షియల్ మెడికేషన్స్ అన్ని కూడా తెప్పించుకుని ఉండాలి. ఒకప్పుడు కన్నా సెకండ్ వేవ్ లో అందరికి ఫ్యాషన్ అయిపోయిందండి. కోవిడ్ పాజిటివ్ రాగానే అందరూ వచ్చేసి పేషెంట్లు వచ్చి నాకు కాక్టైల్ ఇవ్వండి, నాకు ఉదయం ఇవ్వండి, నన్ను సాయంత్రం డిశ్చార్జ్ చేయండి అనేది పబ్లిక్ మీడియాలో కాక్టైల్ అనే ఇంజెక్షన్ అంటే కాసిమిర్మాబ్, ఇండెమిర్మాబ్ అనే కాంబినేషన్ మోనోక్లోనల్ యాంటీబాడీ బాగా పనిచేస్తుందని చెప్పి అందరూ పేషెంట్స్ ఆర్ డిక్టేటింగ్ ద ట్రీట్మెంట్. అది మంచి పద్ధతి కాదండి. ఎందుకంటే ఇంత పెద్ద కంట్రీలో, ఇంత పూర్ కంట్రీలో మనం అందరికీ 1,00,000 రూపాయల ఇంజెక్షన్ అనేది సప్లై చేయడం చాలా కష్టం. అదే రెమెడిసివిర్ వాజ్ డూయింగ్ వండర్స్. అట్లీస్ట్ ముందే ప్రిపేర్ అయ్యండి, దానికి కావాల్సిన స్టాక్ అంతా. సెకండ్ వేవ్ లో రెమెడిసివిర్ ని 70,000కి 50,000కి కూడా అమ్మారు. మీకు తెలిసిన విషయమే. 3,000 గవర్నమెంట్ కనుక ప్రిపేర్ అయ్యండి. ఎసెన్షియల్ డ్రగ్ రెమెడిసివిర్ ఈజ్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్ అండి.
అండ్ మనకి ఇప్పుడు కాస్ట్ తగ్గింది. 3,000 ఎంఆర్పి ఉంటే మనకి 2,000 కూడా సప్లై వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ స్టాక్స్ కనుక పెంచుకుంటే ఎంతమంది వచ్చినా గానీ ఎర్లీగా అందరికి కాక్టైల్ అంటే రవికాంత్ గారు ఇప్పుడు డిమాండ్ లేదు కాబట్టి ధర తగ్గింది. ఒకవేళ కరోనా కేసులు పెరిగితే మళ్ళీ బ్లాక్ లో అమ్మే ప్రమాదం ఉంది కదా. అంటే దాన్ని మనం ముందే ప్రొడక్షన్ ఇంకో 10 టైమ్స్ పెంచాం అనుకోండి, బ్లాక్ అయ్యే అవకాశం తక్కువ. అదే పెంచారా లేదా అనేది ఇక్కడ పాయింట్. అంటే మనం సిద్ధంగా ఉన్నామా లేదా, అంటే వ్యాక్సిన్ కానీ లేకపోతే మెడిసిన్ కానీ లేకపోతే హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బెడ్స్ కానీ ఇవన్నీ ఆక్సిజన్స్ కానీ ఆక్సిజన్ సిలిండర్స్ కానీ ఇవన్నీ. అంటే ఆక్సిజన్ సిలిండర్స్ దీని మీద కొంతవరకు భయం ఉందండి. హాస్పిటల్స్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ చాలా వరకు ప్రిపేర్ అయి ఉన్నారు. కానీ వేవ్ అనేది వస్తే గనక లక్షల్లో కేసులు వస్తే ఎంత ప్రిపేర్ చేసినా కానీ సరిపోదండి. అంటే ఒక బంతికి వెళ్ళినప్పుడు భోజనాలకు వెళ్ళినప్పుడు ఒకేసారి 1000 మంది వస్తే మనం 1000 మందికి ప్రిపేర్ చేసినా గానీ అక్కడ సర్వ్ చేయలేము. వాళ్ళు 5 గంటల్లో వచ్చి గంటకి 250 మంది తినాల్సింది ఒకేసారి 5 గంటల్లో స్ప్రెడ్ అయితే ఈక్వల్ గా మనం సప్లై చేయగలుగుతాం. ఒకేసారి మీద పడిపోతే ఏ హెల్త్ సిస్టమ్ అన్నా కొలాప్సింగ్ అనేది అటు యూకే లో జరగచ్చు, యుఎస్ లో జరగచ్చు, మన దగ్గరైనా జరగచ్చు. దానికి ప్రిపేర్ అయ్యండి. రెమ్డెసివిర్ లాంటి ఇంపార్టెంట్ డ్రగ్స్ ని హైలైట్ చేసుకుని అందరికి కాక్టైల్ యాంటీబాడీ అనే రాంగ్ మెసేజ్ ని, ఎందుకంటే పేషెంట్ ఆర్ డిక్టేటింగ్ ద ట్రీట్మెంట్ దట్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ దెమ్. అంటే యూ షుడ్ లీవ్ ద ట్రీట్మెంట్ టు ద ఎక్స్పర్ట్. సార్ నాకు ఏం అవసరం అనేది మీరు అడగాలి కానీ, అంతేగాని మీరు నాకు కాక్టైల్ యాంటీబాడీ నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, కాక్టైల్ సూపర్ గా పనిచేస్తుందని నేను పేపర్ లో చదివాను, నేను టీవీలో విన్నాను, నాకు ఇది ఇచ్చేయండి నేను వెళ్ళిపోతాను, ఇంకా జ్వరం ఉన్నా కానీ నేను డిశ్చార్జ్ అయిపోయాను, మా ఫ్రెండ్ కాక్టైల్ తీసుకుని వెళ్ళిపోయాడు ఇంటికి. అందరికీ అలా ఉండదండి. సో కోవిడ్ రావడం కూడా అందరికి ఒకేలా రాదు. అవసరం లేని వాళ్ళు కూడా కోవిడ్ పాజిటివ్ ఆర్టిఫిషియల్ పాజిటివ్ వచ్చింది కదా అని వచ్చి కాక్టైల్ తీసేసుకుని వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళకి సివియర్ డిసీజ్ రాకపోయి కూడా ఉండొచ్చు. సో అలాంటి ధోరణి తగ్గించుకుంటే కాక్టైల్ రియల్ గా అవసరం పడిన వాళ్ళకి రెమ్డెసివిర్ ఇచ్చినా ఇంప్రూవ్ అవ్వని వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇవ్వడానికి మనకి ఉంటుంది. సీరియస్ గా వచ్చి 104 ఫీవర్ వచ్చి ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కువ ఉండి అలాంటి వాళ్ళకి మనకి అలాంటి లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ని వృధా కాకుండా గవర్నమెంట్ అందరికి అన్ని, ఇప్పుడు మన దగ్గర ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే ఎన్ని రెమ్డెసివిర్ వస్తాయి, ఇప్పుడు రెమ్డెసివిర్ తయారు చేసే కంపెనీల దగ్గర ఎంత స్టాక్ ఉంది, మనకి థర్డ్ వేవ్ వస్తే సెకండ్ వేవ్ కన్నా పెద్దది వచ్చినా కానీ సెకండ్ వేవ్ అంతటికి ప్రిపేర్ అయినా సరిపోతుందండి. సెకండ్ వేవ్ కన్నా ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సెకండ్ వేవ్ లో వ్యాక్సినేటెడ్ పాపులేషన్ లేరు, ఇప్పుడు వ్యాక్సినేటెడ్ పాపులేషన్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. అంటే ఇఫ్ కామన్ సెన్స్ అప్లై చేసినా కానీ సెకండ్ వేవ్ అంత వేవ్ వస్తే ఏ దేశం తట్టుకోలేదండి. సో మోస్ట్లీ అది రాదని నేను ఆశిస్తున్నాను. కానీ కోవిడ్ అందరినీ మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మనం ఏది సెకండ్ ప్రెడిక్ట్ చేయలేం కదా, ఏది ప్రెడిక్ట్ చేయలేం, ఎప్పుడు ఏమవుతుంది ఎలా ఉంటుంది అనేది ప్రెడిక్ట్ చేయలేం. రైట్, లాల్సే గారు మీరేం చెప్తారు? ఇప్పటి వరకు మనం 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు దాటేసాం. ఐ థింక్ 140 crores దాకా వెళ్ళింది అనుకుంటా నెంబర్. నిన్నే ఒక 70 lakhs డోసెస్ కూడా ఇచ్చారంట. సో మొత్తం 2 డోసులు తీసుకున్న వాళ్ళ సంఖ్య అయితే 60% పాపులేషన్లో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో ఇంకా 40% పాపులేషన్ 2 డోసెస్ తీసుకోలేదు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఒమైక్రాన్ విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇది. లాస్య గారు ఏం చెప్తారు? నమస్తే అండి. సో మీరు అన్నట్టుగానే డెఫినెట్ గా 40% వాళ్ళు డబుల్ వ్యాక్సినేటెడ్ కాదండి. యాక్చువల్లీ ఏంటంటే రాంగ్ ప్రాపగాండా కూడా చాలా అవుతుందండి వ్యాక్సినేషన్ విషయంలో. చాలా మంది దే ఆర్ జస్ట్ థింకింగ్ వ్యాక్సినేషన్ తీసుకుంటే జ్వరం వస్తుంది, ఒక రోజంతా సిక్ అయిపోతాము, అనవసరంగా సిక్ అవుతున్నాము, ఆర్ దాంతో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని కూడా ఇప్పటికీ కూడా చాలా మంది వ్యాక్సినేషన్ తీసుకోవట్లేదు. ఇది కాకుండా ఇప్పుడు లేటెస్ట్ గా ఒక ఫాల్స్ ప్రాపగాండా జరుగుతుంది. ఏంటంటే ఈ వ్యాక్సిన్స్ అనేవి మనకి ముందు అంటే డెల్టా వేరియంట్ పరంగా చేశారు, ఇప్పుడు ఎనీవే కొత్త వేరియంట్ ఉంది ఒమిక్రాన్, వ్యాక్సిన్స్ ఒమిక్రాన్ కి పనిచేయము అని చాలా మంది చాలా విధాలుగా న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారండి. బేసిక్ గా ఏమవుతుందంటే తెలిసి తెలియని వాళ్ళు చాలా విషయాలు మాట్లాడి జనాల్ని కూడా చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారండి. ఇప్పుడు లేటెస్ట్ గా ఫ్యూ స్టడీస్ జరిగాయండి. ఒక డానిష్ స్టడీ జరిగింది. దాని ప్రకారం చూసినట్టుగా అయితే ఫైజర్ అండ్ మోడర్నా వ్యాక్సిన్ 2 కూడా దే ఆర్ ప్రొవైడింగ్ ఆల్మోస్ట్ అరౌండ్ 54% ప్రొటెక్షన్ ఒమిక్రాన్ కి కూడా.
సో అంటే ఈ వ్యాక్సిన్స్ ఇన్ని డోసెస్ అంటే బూస్టర్ డోసెస్ తీసుకున్నప్పుడు డెఫినెట్లీ ఒమిక్రాన్ కి కూడా ఎంతో కొంత ప్రొటెక్షన్ వస్తుంది. ఇవి తీసుకున్నంత మాత్రాన ఒమిక్రాన్ రాదు అని కాదు, వచ్చినా కానీ అంత సివియర్ గా ఉండదు అని అన్నమాట. ఇది కాకుండా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కూడా ఇవాళ ఒక లేటెస్ట్ స్టడీ రిలీజ్ చేసిందండి ఆస్ట్రజినా వ్యాక్సిన్ గురించి. వాళ్ళ ప్రకారము 3 డోసెస్ ఆఫ్ ఆస్ట్రజినా వ్యాక్సిన్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఒమిక్రాన్ కి అగేన్స్ట్ కూడా డెఫినెట్లీ అ లాట్ ఆఫ్ ఇమ్యూనిటీ ఈస్ దేర్ అని చెప్పి. సో ఈ విధంగా ఈ డేటాస్ అన్ని చూస్తున్నట్టుగా అయితే మనకి వ్యాక్సినేషన్ ఇస్ ద ఓన్లీ బూన్ అండి. ఇప్పుడున్న పరిస్థితిలో మనకి క్విక్ గా మన గవర్నమెంట్ కూడా ఇప్పుడు వ్యాక్సినేషన్ బూస్టర్ డోసెస్ కి కూడా అనుమతి ఇచ్చినట్టుగా అయితే అందరూ అవి కూడా తీసుకోవాలి. బట్ అఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా ఫస్ట్ 40% పాపులేషన్ ఎవరైతే సెకండ్ డోస్ తీసుకోలేదో వాళ్ళు సెకండ్ డోస్ తీసుకోవడం కూడా చాలా అవసరం అండి. అండ్ చూసినట్టుగా అయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే సిక్ అయ్యారో ఈవెన్ ఇన్ ద సెకండ్ వేవ్ ఎండింగ్ లో అదంతా ఓన్లీ వ్యాక్సినేషన్ తీసుకొని వాళ్ళు ఎక్కువగా హాస్పిటలైజ్ అయ్యారండి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టడీస్ ఏమని చెప్తున్నారంటే వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళకి హాస్పిటలైజేషన్ రేట్ తక్కువ ఉంది. ఒకవేళ హాస్పిటలైజేషన్ అయినా కానీ వాళ్ళకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అంతగా పడలేదు. కాకపోతే ఎవరైతే వ్యాక్సినేషన్ తీసుకోలేదో డెఫినెట్ గా ఈ COVID-19 డెల్టా వేరియంట్ ఏదైతే ఉండిందో ఇమ్యూనిటీ మొత్తం వీక్ చేసి దే హ్యాడ్ టు బి హాస్పిటలైజ్డ్ అండ్ ఆక్సిజన్ పైన వెళ్ళడము అండ్ ఇట్ ఈవెన్ కాజ్ లాట్ ఆఫ్ డెత్స్. సో ప్రస్తుతానికి మనకి వ్యాక్సినేషన్ ఒకటే దారి కాబట్టి అందరూ డెఫినెట్ గా సెకండ్ డోస్ అయితే పూర్తి చేసుకోవాలండి. అండ్ యాజ్ సూన్ యాజ్ ఇప్పుడు మనకి నెక్స్ట్ డోస్ కి థర్డ్ డోస్ కి అనుమతి వచ్చినట్టుగా అయితే అది కూడా వాళ్ళు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే థర్డ్ డోస్ అవసరం ఉందంటారా? అంటే చాలా మంది అన్అఫీషియల్ గా కూడా థర్డ్ డోస్ తీసుకుంటున్నారంట కొన్ని చోట్ల. ఒకవేళ థర్డ్ డోస్ తీసుకుంటే అది మరింత రక్షణ కల్పిస్తుందా లేకపోతే ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఉండే ప్రమాదం ఉందా? ఎందుకంటే ఇంకా డాక్టర్స్ దాన్ని ఓకే చెప్పలేదు కాబట్టి WHO కానీ లేకపోతే కానీ WHO ఓకే చెప్పలేదు కానీ ఆల్మోస్ట్ వాళ్ళు రీసెర్చ్ పూర్తయిందండి. ఇందాక నేను మీకు చెప్పినట్టుగా అయితే ఆక్స్ఫర్డ్ స్టడీ కానీ డానిష్ స్టడీ కానీ వాళ్ళు రిలీజ్ చేశారు. వాళ్ళు చెప్పడం అయితే డెఫినెట్లీ అంటే వాళ్ళ స్టడీ ఒకటి రిలీజ్ చేశారంటే ఇవన్నీ ఆథరైజ్ స్టడీస్ ఉంటాయండి. అండ్ కాబట్టి ఇవి డెఫినెట్లీ మనం నమ్మొచ్చు ఏంటంటే వ్యాక్సినేషన్ మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఈవెన్ ఒమిక్రాన్ కి అగేన్స్ట్ కూడా మన వ్యాక్సిన్స్ పనిచేస్తున్నాయి. ఎంతో కొంత ప్రొటెక్షన్ వీఆర్ గెటింగ్. ఫైజర్ ది కానివ్వండి, మోడర్నా కానివ్వండి ఆర్ ఆస్ట్రాజెనికా కానివ్వండి, డెఫినెట్లీ వ్యాక్సినేషన్ వల్ల మనకి ప్రొటెక్షనే ఉంది. లాస్ అయితే ఏమీ లేదండి, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ లేవు. సో అది మనం తెలుసుకోవాల్సినది చాలా అవసరం ఉంది. చాలా మంది అన్అఫీషియల్ గా తీసుకుంటున్నారు కానీ ఐ థింక్ మన గవర్నమెంట్ కూడా కొన్ని రోజుల టైంలో వాళ్ళు కూడా WHO కూడా వాళ్ళు మనకి అనుమతి ఇస్తారండి. డెఫినెట్లీ థర్డ్ డోస్ అవసరం అయితే అందరికీ ఉంది. డాక్టర్ గారు ఒక ఈఎన్టీగా ఏం చెప్తారు? సిమ్టమ్స్ లో ఎటువంటి తేడాలని మీరు గమనించారు? ఎందుకంటే ఎవరు కరెక్ట్ గా ప్రెడిక్ట్ చేయలేకపోతున్నారు కాబట్టి ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారు. ఆ అభిప్రాయాల్లో కాస్త డిఫరెన్స్ కూడా మనకు కనిపిస్తోంది. ఒక ఈఎన్టీగా మీరేం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ సెకండ్ డోసులకు బాగా విజృంభించడానికి కారణమైన వేరియంట్ల కంటే ఇప్పుడు ఒమైక్రాన్ లో ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి? మీ అబ్జర్వేషన్ ఏంటి? సో ఇప్పుడు చూసినట్టుగా అయితే అండి ఎవరికైతే ఒమిక్రాన్ ఎఫెక్ట్ అయిందో వాళ్ళలో డేటా ప్రకారం ఏంటంటే కోల్డ్ కఫ్ అనేవి ఎక్కువగా లేవు, ప్లస్ లంగ్స్ పైన ఎక్కువ ఎఫెక్ట్ చేయట్లేదు. బట్ ఆన్ ద హోల్ బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటుంది, మామూలు జ్వరం వస్తుంది అండ్ పేషెంట్ ఇస్ మోర్ లెథార్జిక్. అంటే బాడీ పెయిన్స్ మెయిన్ గా కంప్లైంట్ చేస్తున్నారండి. ప్రీవియస్ గా మనము డెల్టా వేరియంట్ చూసినట్టుగా అయితే వీళ్ళలో ఎక్కువగా కోల్డ్ కఫ్ ప్లస్ కొంతమందికి మోషన్స్ అవ్వడము, లంగ్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యాయి, అది అందరికీ తెలిసిన విషయమే. డయోరియా కూడా అయింది అండ్ లాస్ ఆఫ్ స్మెల్ కూడా చాలా మందికి తెలిసిన విషయమే. కాకపోతే ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ ఏంటంటే లాస్ ఆఫ్ స్మెల్ కాకుండా పోస్ట్ సెకండ్ వేవ్ ఏం చూస్తున్నామంటే పర్వర్టెడ్ స్మెల్ అనేది వస్తుందండి. అంటే కొంతమందికి ఒకలాంటి సర్ఫ్ వాసన అది కంటిన్యూస్ గా ఉంటుంది విచ్ ఇస్ నాట్ గోయింగ్. మేము ఎన్ని మెడికేషన్ ఇచ్చినా గానీ ఏం చేసినా గానీ వీళ్ళకి ఒక సెకండ్ వేవ్ తర్వాత చాలా మందికి దే ఆర్ కమింగ్ టు అస్ విత్ పర్వర్టెడ్ స్మెల్ అంటాం. అంటే వాళ్ళకి మామూలు వాళ్ళకి ఏం వాసన రాదు, వాళ్ళకి మటుకు ఒక పర్టికులర్ వాసన వస్తుంది.
సో వాళ్ళకి తింటున్నా కానీ ప్రాబబ్లీ వాళ్ళు చెప్పడం అయితే మోస్ట్ ఆఫ్ దెమ్ సర్ఫ్ వాసన్ లాంటిది ఇవన్నీ రావడం. అండ్ దీనికి ఏం చేసినా కానీ వన్ సాడ్ థింగ్ ఇస్ వాళ్ళు రిలీవ్ అవ్వట్లేదు. అండ్ ఆనియన్స్ కి వీళ్ళకి ఆ స్మెల్ వస్తుంది పర్టికులర్ గా. చాలా మంది మాకు కంప్లైంట్ చేయడం, ఆనియన్ తింటుంటే వాళ్ళకి సర్ఫ్ లాంటి స్మెల్, ఒక వెరీ టిపికల్ స్మెల్ వస్తుంది. సో పీపుల్ ఆర్ అవాయిడింగ్ ఆనియన్ ఇన్ దర్ ఫుడ్ అండ్ చాలా విధాలుగా సఫర్ అవుతున్నారు. ఇట్ మైట్ లుక్ వెరీ స్మాల్ బట్ లాస్ ఆఫ్ స్మెల్ తో పాటు ఈ పర్వర్టెడ్ స్మెల్ కానీ. అండ్ చాలా మందికి తెలియకుండానే ఏమవుతుందంటే హియరింగ్ లాస్ అనేది అవుతుందండి. సో యూజువలీ యూనిలాటరల్ అంటే ఒక చెవు ఎఫెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు తెలుసుకోవట్లేదు. లేటర్ ఆన్ వెన్ వీఆర్ ఇన్వెస్టిగేటింగ్, అంటే మేము తర్వాత ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు తెలుస్తుంది వాళ్ళందరిలో సడన్ సెన్సరీ హియరింగ్ లాస్ అని అవుతుందండి. అంటే ప్రీవియస్ గానే కాదు, నేను ఈ మధ్య కూడా ఈ వీక్ లో ఐ హావ్ సీన్ 3 కేసెస్ అండి. సో ఏమవుతుందంటే వీళ్ళు మామూలు జ్వరం లాగా వస్తుంది అండ్ వాళ్ళు కోవిడ్ టెస్ట్ ఆబ్వియస్లీ మామూలు జ్వరం అని చెప్పి వాళ్ళు చేసుకోవట్లేదు. అండ్ దీంతో పాటు దే ఆర్ హ్యావింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ గిడినెస్. సో గిడినెస్ అండ్ చెవులో సౌండ్ వస్తుంది. దిస్ ఇస్ ద ఓన్లీ కంప్లైంట్. ఆఫ్టర్ 1 week 10 days దే ఆర్ కమింగ్ బ్యాక్. చెవులో సౌండ్ వస్తుంది ప్లస్ గిడినెస్, అండ్ తర్వాత వీళ్ళని ఎవాల్యుయేట్ చేస్తే చూసేసరికి హియరింగ్ లాస్ మొత్తం, లైక్ ఇట్స్ ప్రఫౌండ్ హియరింగ్ లాస్. అంటే ఒక చెవులో హియరింగ్ మొత్తం పోతుంది వీళ్ళలో. సో దిస్ ఇస్ ఆల్సో పోస్ట్ తర్వాత వీళ్ళని టెస్ట్ చేసినట్టుగా అయితే మాకు తెలిసింది దే వర్ కోవిడ్ పాజిటివ్. సో దిస్ ఇస్ వన్ థింగ్ అండి. కోవిడ్ వల్ల చాలా మందికి సడన్ హియరింగ్ లాస్. అండ్ ఈ హియరింగ్ లాస్ ఒకవేళ ఒక 2 weeks or 3 weeks లో కనుక ట్రీట్ చేయకపోతే ఇట్ ఇస్ పర్మనెంట్ హియరింగ్ లాస్ అండి. వీ కాంట్ ఈవెన్ రిస్టోర్ దర్ హియరింగ్. సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎవరికన్నా ఇట్లా జ్వరం వచ్చి చెవులో సౌండ్ వస్తుంది, మీకు కొద్దిగా కళ్ళు తిరుగుతున్నాయి అనిపిస్తే ప్లీజ్ లేట్ చేయకండి. మీరు వెంటనే ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, హియరింగ్ టెస్ట్ చేయించుకోండి. బికాస్ మీరు అర్లీగా వచ్చినట్టుగా అయితేనే మేము హియరింగ్ మళ్ళీ మీకు లైక్ రివైవ్ అయ్యే ఛాన్స్ ఉంది. 3 weeks కంటే తర్వాత అయితే సడన్ హియరింగ్ లాస్ కి ఏం సొల్యూషన్ లేదండి, దాన్ని రివైవ్ కూడా చేయలేము. రైట్. వినేశ్వర్ రెడ్డి గారు, మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా టెంపరేచర్స్ మిగిలిన లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ప్రతి చోట కూడా టెంపరేచర్స్ తగ్గాయి. ఏపీ తెలంగాణలో కూడా టెంపరేచర్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 5% తగ్గింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎవరిని చూసినా దగ్గు, జలుబు, కొద్దిపాటి ఫీవర్ ఇలాంటి సిమ్టమ్సే చాలా మందిలో కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా అలాంటి సిమ్టమ్సే. కానీ ఒకవైపు ఒమిక్రాన్ భయం వెంటాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఒమిక్రానా కాదా అనే భయం కూడా ఉంది, వాళ్ళలో డౌట్ ఉంది. ఒకవేళ అటువంటి డౌట్ ఉంటే ఇంతకుముందు మనం ర్యాపిడ్ టెస్టులు లేకపోతే ఆర్టీపీసీఆర్ చాలా ఈజీగా అయిపోయేది, కాస్త లేట్ అయినా కూడా ఫలితం వచ్చేది. కానీ ఇప్పుడు జన్యు మార్పిడి వల్ల లేకపోతే మనం జెనెటిక్ ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి ఒమైక్రాన్ వచ్చింది అనే అనుమానం కలిగినప్పుడు మనం ఎటువంటి టెస్టులు చేయించుకోవాలి, అది యాక్యురేట్గా రావాలంటే ఏం చేయాలి, ఒకవేళ ఎక్కువ సంఖ్యలో అటువంటి అనుమానితులు ఉన్నప్పుడు ప్రస్తుతం ఆ వ్యవస్థ మన దగ్గర ఉందా, అంతమందికి టెస్టులు చేసే వ్యవస్థ ఉందా మన దగ్గర? రవిశంకర్ గారు, టెస్టింగ్ కెపాసిటీ మన భారతదేశం ఇట్ హాస్ ఇంప్రూవ్డ్ అ లాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోవిడ్ ని కానీ కంట్రోల్ చేయాలంటే మనం T3 ప్రిన్సిపల్ చెప్తాం. టెస్ట్, ట్రీట్, టెస్ట్, ట్రేస్ అండ్ ట్రీట్. సో టెస్టింగ్ కెపాసిటీ నో డౌట్ చాలా గొప్పగా మనం ఇంప్రూవ్ చేసాము. ఇప్పుడు ర్యాపిడ్ టెస్ట్లలో ఇమీడియట్ గా రిపోర్ట్ ఇస్తున్నాము. PCR కూడా మనం 2 to 3 hours లో రిపోర్ట్ వచ్చేస్తుంది, మేము చేస్తున్నాం. కానీ ఒమిక్రాన్ వేరియంట్ ఇది ఐడెంటిఫై చేస్తాయా? చేస్తాం, దాని వరకే నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ఇయర్ కొంచెం కోల్డ్ డెఫినెట్ గా ఎక్కువ ఉండడం వల్ల మీ లాస్ట్ ఇయర్ తో పోలిస్తే వీఆర్ సీయింగ్ మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ కోల్డ్ అండ్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. సైనసైటిస్ కూడా ఎక్కువ చూస్తున్నాం. విపరీతంగా పేషెంట్స్ దగ్గు, జలుబు, ఆయాసము, ఇంకోటి ఆస్తమా పేషెంట్స్, బ్రాంకైటిస్, సిఓపిడి అంటాం, వీళ్ళు కూడా విపరీతంగా న్యూమోనియాస్ తో కొంచెం అటాక్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇదే టైంలో మనకు ఒమిక్రాన్ కూడా వస్తుంది. సో దిస్ ఈస్ ద టైమ్ వెన్ బోత్ డాక్టర్స్ అండ్ పేషెంట్స్ హ్యావ్ టు బి అలర్ట్. ఇన్నాళ్ళు ఇంకా అందరూ ఏమనుకున్నాము, ఇంకా కోవిడ్ వెళ్ళిపోయింది మళ్ళీ రాదు అనే ఫీలింగ్ వచ్చేసింది మన జనాలలో ఆల్రెడీ. మీరు చూస్తే అసలు ఇంకా కోవిడ్ అనేది మాయమైపోయినట్లు, ఎక్కడ పెద్ద మాస్క్ వేసుకోవడం కానీ, మీరు గుంపులుగా తిరుగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి అగైన్ ఇన్ పీపుల్, పబ్లిక్ కి. మీరు నెగ్లెక్ట్ చేయొద్దండి. కోవిడ్ అనేది పూర్తిగా పోదు. థర్డ్ వేవ్ అనేది నేను ఇప్పటివరకు చెప్పినప్పుడు పాండమిక్ లో లీస్ట్ డేంజరస్ వేవ్, బట్ ఎంత డేంజరస్ అనేది మనం కోవిడ్ లో అంచనా వేయలేం. దాని తర్వాత అది నిదానంగా కలిసిపోతుంది.
సో పబ్లిక్ ముందుకు రావాలి. ఫీవర్ వచ్చినా, కోల్డ్ వచ్చినా, కాఫ్ వచ్చినా, ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ అదర్ కంట్రీస్ రిపోర్ట్స్ ప్రకారం కొన్ని డిఫరెంట్ సిమ్టమ్స్ తో ప్రెజెంట్ అవుతుంది. కాబట్టి అగైన్ వి షుడ్ స్టార్ట్ టెస్టింగ్ ఫర్ కోవిడ్. అది పీసీఆర్ ర్యాపిడా మనకు ఉండే ఫెసిలిటీస్ బట్టి చేసుకోవాలి. ఒమిక్రాన్ అనేది మీకు స్పైక్ ప్రోటీన్ లో వచ్చిన మ్యుటేషన్. నేను ఇంతవరకు చెప్పినట్లు ఇది B.1.529 మ్యుటేషన్ వచ్చింది. అట్లంటే అంతకుముందు డెల్టా కూడా B.1.617 వచ్చింది. బట్ పీసీఆర్ గ్రాస్ గా మీకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేసి దాంతో అది న్యూక్లియోజోమ్ అనాలిసిస్ చేస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా దాన్ని కనిపెట్టచ్చు. అది ఆర్ఎన్ఏ అనాలిసిస్ తో అట్లా కనిపెట్టకూడదని లేదు. కాకపోతే ఇది ఒమిక్రానా, ఇది డెల్టానా మీకు చేయాలంటే దానికి సీక్వెన్సింగ్ ల్యాబ్స్ కావాలి. ఇప్పుడు మాకైతే కర్నూలు మెడికల్ కాలేజ్ లో సీక్వెన్సింగ్ చేశారు. ఇక్కడ వాళ్ళు దే ఐడెంటిఫైడ్ దేర్ కర్నూలు వేరియంట్. మనకు వేరియంట్స్ ఐడెంటిఫై చేయాలంటే జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్స్ కావాలి తప్ప కోవిడ్ ఉందా లేదా అంటే ఈ పీసీఆర్ ర్యాపిడ్ యాంటిజెన్ సరిపోతాయి. కానీ ప్రజలు ముందుకు రావాలి కదా. ప్రజలు అంత ఈజీగా ముందుకు రారు. ఇప్పుడు ప్రజల్ని యాక్సెప్ట్ చేయడం, ప్రజలతో మళ్ళీ మనం కోవిడ్ బిహేవియర్ పాటించడం మన ముందున్న మేజర్ సమస్య రవిశంకర్ గారు. ఇప్పుడు మన దగ్గర వ్యాక్సిన్ కూడా నిలువలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ కూడా 60% మనం ఫుల్లీ వ్యాక్సినేట్ చేయగలిగాం. బట్ ఆ మిగిలిన 40% లో కూడా దాదాపు 20% కి అయిపోయింటుంది ఫస్ట్ డోస్. ఆ లాస్ట్ 20% ఇప్పటికీ ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ 20 to 40 years మధ్యలో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంటే ఏమేమి కాంప్లికేషన్స్ వస్తాయో మేము టెక్స్ట్ బుక్ లో కూడా చదివినాం. అట్లాంటి పేర్లు కూడా చెప్తారు, మాకు అదైపోతుంది ఇదైపోతుంది. ఈ 20% ని ఎలా మొబిలైజ్ చేయాలి? మనం ఏమో డైలీ మనకు కొన్ని ల్యాక్స్ లో మనం వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ వచ్చింది. బట్ ఈ కోవాక్సిన్ లేదా కోవిషీల్డ్ లేదా ఎనీ వ్యాక్సిన్ గ్రాస్ గా ప్రొటెక్షన్ ఇస్తుంది. అదే విధంగా ఈ ఆర్టీపీసీఆర్ కానీ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కోవిడ్ వైరస్ ని డిటెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ప్రజల మీద రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. ఈ రోజు స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ దే ఆర్ ప్రిపేర్డ్. డెఫినెట్ గా రెమ్డెసివిర్ కూడా మనకి ఇప్పుడు దగ్గర ప్రతి నెలలో 75 lakhs to 2 crores వైరస్ తయారవుతున్నాయి అండ్ రిజర్వ్స్ ఉన్నాయి. వ్యాక్సిన్ కూడా వీ హావ్ రీచ్డ్ సెల్ఫ్ సఫిషియన్సీ. మన దగ్గర స్టాక్స్ ఎక్కువ అయిపోయినాయి. జనాలు ఇంకా ముందుకు రావట్లేదు. ఆ లాస్ట్ 20% ఎవరైతే ఉన్నారో ఈ రోజు బ్రెజిల్ కూడా ఇచ్చాము. అండ్ ఆక్సిజన్ కూడా పోయినసారి ఇట్ వాజ్ ఎ డ్రాస్టిక్ రిక్వైర్మెంట్. డైలీ మనకు ఆంధ్రప్రదేశ్ లో మనకు 150 million tons అవసరం పడితే ఆ ఒక్క వేవ్ లో పీక్ లో ఉన్నప్పుడు దగ్గర 650 million tons కి వెళ్ళిపోయింది. అంత అవసరం ఈసారి వస్తుందంటే మనం చెప్పలేము. బట్ వచ్చినా కూడా పోయినసారి లాగా వెల్ ప్రిపేర్డ్ ఉన్నారు. మీకు ఆల్మోస్ట్ అన్ని చాలా పెద్ద హాస్పిటల్స్ బెడెడ్ ఎక్కువ ఉండే వాళ్ళు ఓన్ ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టుకున్నారు. ఆక్సిజన్ సిలిండర్స్, ఆక్సిజన్ ప్లాంట్స్ ఆల్మోస్ట్ చాలా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఇచ్చారు. అవి రన్నింగ్ లో వచ్చాయి. గవర్నమెంట్ ఎఫెక్ట్స్ అయితే చేస్తుంది రవిశంకర్ గారు. అది స్టేటా సెంటర్ అనేది పక్కన పెట్టండి. బట్ నౌ ద బాల్ ఈజ్ ఇన్ ద పబ్లిక్ హ్యాండ్స్ ఆల్సో. వాళ్ళు ముందుకు రావాలి. మీరు చెప్పినట్లు కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ పాటించాలి. రాబోయే 6 weeks దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ 6 weeks లో మనం ఎలా ఉంటాం అనే దాన్ని బట్టి మన కంట్రీలో థర్డ్ వేవ్ ఎంత సివియర్ గా ఉంటుంది అనేది మనం చెప్తాం. ఈ థర్డ్ వేవ్ అనేది నేను చెప్పాను కదా, ఇట్ షుడ్ మిక్స్. తర్వాత అది మామూలుగా మనం ఏదో డెంగ్యూ మలేరియా లాగా అయిపోతుంది కోవిడ్ అంటే కూడా. ఈ టైంలో మీరు అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది, మీ మీద అంతకన్నా ఎక్కువ. దెర్ ఈస్ నో నీడ్ టు పానిక్, బట్ 100% వీ హ్యావ్ టు బి కాషియస్. మనం భయపడిపోయి ఏదో అయిపోతుంది అనుకోవాల్సిన అవసరం లేదు. సెకండ్ వేవ్ నే మన కంట్రీ చాలా ఎదుర్కొంది. ఇట్ వాజ్ ద మోస్ట్ ర్యాపిడ్ ఎక్స్ప్లోజివ్ వేవ్. అంటే అసలు అట్లాంటి కలామిటీ వస్తే భారతదేశం తట్టుకుందా అంటే మనం తట్టుకొని నిలబడగలిగాం. 20 లక్షలు చనిపోతారు, 30 లక్షలు చనిపోతారు, రోజుకి 20 లక్షలు వస్తాయన్నప్పుడు కూడా వీ హ్యాడ్ అ రీజనబుల్ గుడ్ మనం పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ. కానీ ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది ఈ జనాలు గుంపులు కూడతారు. ఇంకా January 1st వస్తుంది. ఇప్పుడు క్రిస్మస్, సంక్రాంతి. ఇప్పుడు మనం ఆల్రెడీ పేపర్లో చదువుతున్నాం బస్ టికెట్లు దొరకట్లేదు, ట్రైన్ టికెట్లు దొరకట్లేదు అని. ఈ 6 వారాలు కొంచెం సంయమనం పాటించగలిగితే ఈ థర్డ్ వేవ్ అది కొంచెం నిదానంగా వస్తుంది. అండ్ క్లస్టరింగ్ ఆఫ్ కేసెస్, స్పీకింగ్ ఆఫ్ కేసెస్ తగ్గుతుంది. సో మన దగ్గర ఉండే ఆప్షన్స్ అట్లీస్ట్ 2 out of 3 పాటించాలి అని చెప్తాం. 2 అంటే దాంట్లో మెయిన్ గా ముఖ్యంగా టెస్టింగ్. మనం కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఇప్పుడు నేను ఏదన్నా ఊరికి వెళ్తున్నాను, కోవిడ్ టెస్ట్ చేయించుకొని నెగిటివ్ వస్తేనే నేను ఊరికి వెళ్ళాలి అనే బాధ్యత నా మీద ఉండాలి. అంటే యాజ్ ఎ కామన్ సిటిజన్ నేను ఒక పెళ్లికి వెళ్ళాలనుకుంటాను, ఎందుకన్నా మంచిది కోవిడ్ టెస్ట్ చేయించుకొని వెళ్ళాలి. నెగిటివ్ వస్తేనే వెళ్ళాలి వితిన్, అది కూడా ఒక 5 days లో. సెకండ్ పాయింట్ వ్యాక్సినేషన్. 100% వ్యాక్సినేషన్ వేసుకుంటే ఇందాక అందరు కూడా డిస్కషన్ జరిగింది, మనకు కోవిడ్ రావడమే కాదు, ఒకవేళ వచ్చినా జబ్బు తీవ్రత తగ్గుతుంది. అండ్ థర్డ్ పాయింట్ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్. ఇప్పుడు మళ్ళీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, డబల్ మాస్క్ చేసుకోవాలి. అదే క్లాత్ మాస్క్ అయితే, N95 అయితే సింగిల్ మాస్క్ వాడాలి. ఆ మాస్క్ వాడడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. దాంతో పాటు హ్యాండ్ శానిటైజేషన్. దీంట్లో అట్లీస్ట్ 90% పాపులేషన్ నేను చెప్పిన 3 measures లో 2 measures ఫాలో అయినా కూడా
మనకి రాబోయే కాలంలో డెఫినెట్ గా ఈ వేవ్ నెంబర్ ఆఫ్ కేసెస్ అండ్ ఎంత ఇంటెన్సిటీతో, పోయినసారి మీరు మేలో చూస్తే దెర్ వాజ్ ఎ ర్యాపిడ్ అప్ షూట్, ఒకేసారి కేసెస్ విత్ ఇన్ 2 వీక్స్ లో మనకు అలా పడ్డాయి. హెల్త్ కేర్ సిస్టమ్ కొలాప్స్ అవుతుందేమో అనిపించింది, బట్ ఆ పరిస్థితి మనం తట్టుకొని నిలబడగలిగాం. ఈ అన్ని మెజర్స్ తీసుకుంటే మనకు అంత ర్యాపిడ్ గా పీక్ రాదు. అండ్ నేను చెప్పేది మీరు అడిగిన క్వశ్చన్ ఒకటే, ఇప్పటి నుంచి ఎనీ ఫీవర్, ఎనీ కోల్డ్, ఎనీ కాఫ్, ఏదైనా బాడీ పెయిన్స్, వేగ్ సిమ్టమ్స్ ఉన్న వాటికి మనం కోవిడ్ PCR అండ్ కోవిడ్ ర్యాపిడ్ టెస్ట్ చేసుకోవాలి. ధరలు కూడా గవర్నమెంట్ తగ్గించింది. ఫస్ట్ లో మనకు 2000, 3000 ఉండేవి, నియంత్రించింది. కాబట్టి ఎంత మనం టెస్టింగ్ చేస్తే అది మన సొసైటీకి మంచిది, మనకు మంచిది, ఈ వేవ్ ని అరికట్టడానికి ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ మీద బడ్డం తప్పుతుంది, మన మీద బడ్డం తప్పుతుంది. రవికాంత్ గారు, ఇక్కడ ఫస్ట్ వేవ్ లో పెద్దవాళ్ళు అంటే అబౌవ్ 55 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. చనిపోయిన వారిలో కూడా వాళ్ళ సంఖ్య ఎక్కువ. సెకండ్ వేవ్ లో మిడిల్ ఏజ్ 25 to 50, ఈ ఏజ్లో 35 to 50, ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు. చనిపోయిన వాళ్ళలో కూడా వాళ్ళ సంఖ్య ఎక్కువ. కానీ దురదృష్టవశాత్తు ఒక ప్రచారం ఏం జరుగుతోందంటే ఈ థర్డ్ వేవ్ అనేది పిల్లల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అనేది ఒక జరుగుతున్న ఒక ప్రచారం. అది నిజమా? అటువంటి ప్రచారం నిజమా? ఎందుకంటే పిల్లలు వ్యాక్సినేటెడ్ కాదు. మన దేశంలో 18 years పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారు. 18 years బిలో వాళ్ళకి వ్యాక్సిన్కి ఇంకా పర్మిషన్ రాలేదు నాకున్న సమాచారం ప్రకారం. సో పిల్లల మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది రవికాంత్ గారు? సో పిల్లల్లో ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ కానీ అంత సీరియస్ గా ఎఫెక్ట్ అవ్వలేదండి. డెత్స్ అనేవి చాలా తక్కువ అయినాయి అసలు. కాకపోతే ఒక 18 years అనేది ఒక రీట్రై లాగా పెట్టారు. అంటే 17 years కి 18 years కి మనిషి మారిపోతాడా? యూజువల్ గా అట్లీస్ట్ లాజికల్లీ స్పీకింగ్ అరౌండ్ 12 years అబౌవ్ అందరికి కూడా పర్మిషన్ ఇమ్మీడియట్ గా ఇస్తే మంచిది. అండ్ దీస్ ఆర్ ద పీపుల్ హూ క్యారీ ద వైరస్ ఇన్ టు ద ఫ్యామిలీస్. ఎవ్రీ ఫ్యామిలీకి తీసుకెళ్లేది వాళ్ళు. స్కూల్కి వెళ్ళి పబ్లిక్ గ్యాదరింగ్ లో ఉదయం నుంచి రాత్రి వరకు ఒక 100 మంది పిల్లలతో ఒకే రూమ్ లో ఉండి వాళ్ళు ఒకరికి వచ్చినా అందరికి స్ప్రెడ్ చేయించుకునే పరిస్థితి. వాళ్ళకి మైల్డ్ గా వచ్చినప్పటికీ కూడా సెకండ్ వేవ్ అంతా కూడా స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత ఒక్కొక్క క్లాస్ రూమ్ నుంచి 100 ఫ్యామిలీస్కి వెళ్ళిందండి. సో పెద్దవాళ్ళందరూ బాగా ఎఫెక్ట్ అయ్యారు, చిన్నవాళ్ళు మాత్రం రికవర్ అయిపోయారు. సో థర్డ్ వేవ్ లో చిన్నపిల్లలు వస్తారనేది మాత్రం ఇట్స్ అంటే అన్వాక్సినేటెడ్ పాపులేషన్ వల్ల వస్తుందనే కానీ అది ఎక్కువగా వస్తుంది, వాళ్ళు సివియర్ గా వస్తుంది అనేది ఇట్ ఈస్ ఏ కాకతాళీయమే కానీ అది యాక్చువల్ గా వైరస్ ఓన్లీ పిల్లల్ని ఎఫెక్ట్ చేయడం వల్ల కాదని. సో వీ షుడ్ రికగ్నైజ్ దట్. అండ్ పిల్లలకు కూడా ఇమ్మీడియట్ గా వ్యాక్సినేషన్ 12 years దాటిన వాళ్ళకైనా, సపోజ్ 2 ఏళ్ల పిల్లలకి 3 ఏళ్ల పిల్లలకి కూడా యాక్చువల్ గా డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఈవెన్ 2 years ప్లస్ కి కోవాక్సిన్ యాక్సెప్ట్ చేసిందండి. కాకపోతే వాళ్ళందరికీ ఒకేసారి రిలీజ్ చేస్తే కనుక మనకి థర్డ్ డోస్ కూడా, బూస్టర్ డోస్ కూడా అమెరికా ఇస్తుంది, యూకే ఇస్తుంది, మన వాళ్ళు కూడా ఇస్తే బాగుంటుంది. కాకపోతే సెకండ్ డోస్ అవ్వని వాళ్ళకి ఎఫెక్ట్ అవుతారని చెప్పి గవర్నమెంట్ ఇంకా వాళ్ళకి అఫీషియల్ గా డిక్లేర్ చేయలేదు. మీరు ఫస్ట్ లో చూసినట్టయితే 60 అబౌవ్, తర్వాత 45+ మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చి ఇవ్వలేదు. 18+ కూడా ఈ 3 నెలల్లోనే ఇచ్చారు. సో అలాగే దాన్ని ఇమీడియట్ గా వ్యాక్సిన్ ప్రొడక్షన్ పెరిగింది కాబట్టి ఎక్స్పోర్ట్స్ ఏమన్నా ఉంటే ఆపేసి ఇమీడియట్ గా 12+ కి తీసుకుంటే మోస్ట్ లాజికల్ అండి. 2+ ఇంక్లూడ్ చేయకపోయినప్పటికీ కూడా అట్లీస్ట్ ఒక 12 years వాళ్ళకి 18 years వాళ్ళకి అంత వ్యత్యాసం ఏమి ఉండదండి. ఫిజికల్ లో కొద్దిగా మాత్రమే ఉంటుంది. కానీ ఒక 2 ఏళ్ల వాళ్ళకి 18 ఏళ్ల వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంటే ఉండొచ్చు. సో లాజికల్ అండ్ కామన్ సెన్స్ ని దృష్టిలో పెట్టుకుని 12 years వాళ్ళకి అండ్ థర్డ్ డోస్ ఇమీడియట్ గా పర్మిషన్ ఇస్తే చాలా మంది వ్యాక్సిన్ వేయించుకోని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా ఇంట్లో మా వంట మనిషి వేయించుకోలేదు, అమ్మా ఫ్రీగా ఇస్తానమ్మా నా దగ్గర డబ్బులు అవుతున్నాయి అన్నా కానీ వాళ్ళు వేయించుకొని అంటున్నారు. సో మిగిలిన వాళ్ళు చాలా మంది దానికి డెడ్ అగేన్స్ట్ ఉంటున్నారు. ఎందుకనేది ఇట్ ఈస్ రీజన్ తో ఎక్స్ప్లెయిన్ చేయలేమండి. కొంతమందిని మనం రీజన్ తో కన్విన్స్ చేయలేము. అలాంటి వాళ్ళు వెనకాలే పడి మళ్ళీ వేస్తామని చెప్పే కన్నా కూడా థర్డ్ డోస్ కి పర్మిషన్ ఇచ్చి వాళ్ళకి సెకండ్ డోసు వేయని వాళ్ళు, ఫస్ట్ డోస్ వేయని వాళ్ళు ఇమ్మీడియట్ గా వేయించుకోమని సెలబ్రిటీస్ అందరూ మాట్లాడితే జనాల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ప్రైమ్ మినిస్టర్ లాంటి వాళ్ళు కానీ మళ్ళీ చెప్పి ఒక రాష్ట్రానికి అయితే చీఫ్ మినిస్టర్ కానీ, ఒక మూవీ ఆర్టిస్టులు కానీ వీళ్ళందరూ కనుక మళ్ళీ చెప్తే కొంతమంది చెప్తే ఎక్కదు, కొంతమంది చెప్తే ఎక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా దాన్ని గవర్నమెంట్ ఇప్పుడు ఈ కాలంలో ఎవరండి ఒక సెలబ్రిటీ రిక్వెస్ట్ చేస్తే గవర్నమెంట్ మంచి పని కోసం మనీ లేకుండా చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇట్ ఈజ్ ఒక విల్ ఉండాలి, అంతేగాని దానికి ప్రతిదానికి మనీ అవసరం లేదండి. సో అట్లా జనాలకి గనక చేరాల్సిన ఇంటిమేషన్
ప్రిపేర్డ్నెస్, రెమ్డెసివిర్ ని ఎక్కువ తయారు చేసి రెడీగా ఉంచుకోవటం, అందరూ కూడా పేషెంట్స్ ట్రీట్మెంట్ డిక్టేట్ చేయొద్దని చెప్పటం, డాక్టర్లకు వదిలేయటం, ఇలాంటివన్నీ చేసుకోవడం, మాస్కులు ధరించటం, తర్వాత వ్యాక్సినేషన్ ఇంకా స్పీడప్ చేయటం, ఇలా చేస్తే గనుక మనం థర్డ్ వేవ్ ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతామండి. ఎందుకంటే ప్లస్ పాయింట్ ఇక్కడ 60% వ్యాక్సినేషన్ అనేది ప్లస్ పాయింట్ మనకి. సో హోప్ ఐ థింక్ వి విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ విత్ లెస్ రిస్క్ అండ్ లెస్ డెత్స్. ఓకే, అంటే 2 డోసెస్ అయిపోయిన వాళ్ళలో పెద్దగా ఎఫెక్ట్ చూపించదు ఒకవేళ ఒమిక్రాన్ వేరియంట్ ఎఫెక్ట్ అయినా, అదే కదా మీరు చెప్పదలుచుకున్నారు? ఎగ్జాక్ట్లీ అండి, అది దట్స్ వాట్ ఐఎమ్ ప్రెడిక్టింగ్. ఎందుకంటే ఇట్ ఈస్ బియాండ్ ప్రెడిక్షన్స్ కోవిడ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, బట్ దట్స్ వాట్ ఐఎమ్ ప్రెడిక్టింగ్. నా ప్రెడిక్షన్ ఒకటే కాదండి, మీరు స్టాటిస్టిక్స్ తీసుకోండి. సెకండ్ వేవ్ పీక్ లో ఉన్నప్పుడు డెల్టా వేరియంట్ అంత సీరియస్ ఉన్నది కూడా, మీరు యూకేలో 25,000 కేసులు జనవరి 27 వస్తే 1700 డెత్లు అయినప్పుడు, ఇప్పుడు చూడండి 1,00,000 దానికి ఎన్ని డెత్స్ ఉన్నాయో చూడండి మీరు. సో హూ ఇస్ ప్రొటెక్టింగ్? వేరియంట్, కొత్త వేరియంట్ వచ్చినా వ్యాక్సినేషన్ ఇస్ ప్రొటెక్టింగ్. వ్యాక్సినేషన్ కి స్టడీ చేసి మీరు ప్రూవ్ చేయాల్సిన అవసరం, పబ్లిష్ చేయాల్సిన అవసరం అంటే కామన్ సెన్స్. మీరు నెంబర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ చూస్తే 85%, 90% వ్యాక్సినేషన్ అయిన ప్రతి కంట్రీలో కూడా రైట్. లాస్య గారు, ఇప్పుడు మనం ఈ స్టాటిస్టిక్స్ చూస్తే కనుక టోటల్ కేసెస్, ఒమైక్రాన్ కేసెస్ 324 ఇన్ టోటల్ ఇండియా అఫీషియల్గా వచ్చింది. ప్రతి రాష్ట్రంలోనూ కూడా సింగిల్ ఆర్ డబుల్ డిజిట్లో నమోదవుతూ ఉన్నాయి. ఇది చూసి చాలామంది లైట్ తీసుకుంటున్నారు, ఎందుకంటే ఇది ఎక్కువ వేగంతో వ్యాపిస్తుందని చెప్పారు. కానీ ఫస్ట్ కేసు వ్యాపించిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే జస్ట్ 324 కేసెస్ మాత్రమే ఉన్నాయి అనేది చాలామంది లైట్ తీసుకోవడానికి ఆలోచించే ఒక అంశం. కానీ ఇప్పటికే యూరప్ దేశాలు అలాగే అమెరికా కూడా చాలా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయి కొన్ని దేశాల్లో అయితే లాక్డౌన్లు పెట్టేసే అంత దుస్థితి కూడా వచ్చేసింది. సో అటువంటి పరిస్థితి రాకూడదనే ఆశిద్దాం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు? సోషల్ డిస్టెన్స్, శానిటైజింగ్ అండ్ మాస్క్. SMS అని చెప్పారు, కానీ మాస్క్ ప్రాపర్గా యూజ్ చేయట్లేదు, శానిటైజర్ వాడకమే ఎక్కడా లేదు. ఇంకా సోషల్ డిస్టెన్స్ అంటే ఇండియా లాంటి పాపులేషన్ అధికంగా ఉన్న దేశాల్లో ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ లాక్డౌన్ పెట్టకుండా. లాస్య గారు ఏం చెప్తారు? సో ఇందాక మీరే చెప్పారండి, మన ఇండియా లాంటి పాపులేషన్ లో ఫస్ట్లీ మనకి వేరే కంట్రీకి తేడా ఏంటో నేను చెప్తానండి. వేరే కంట్రీలో ఒమిక్రాన్ గుర్తిస్తున్నారు బికాస్ టెస్ట్ చేస్తున్నారు. మీరు ఒకటి గుర్తించాలండి, ఇక్కడ మాక్సిమం ఇప్పుడు కోవిడ్ గుర్తించడానికి RT-PCR ఇవి చేయడమే చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. ఓకే, ఇప్పుడు RT-PCR కూడా చాలా మంది ఇంకా ఇప్పుడు మామూలు కోల్డ్ కఫ్ ఉందనుకోండి, ఇప్పుడు ఇప్పుడు సీజన్ కోల్డ్ వేవ్ ఉండింది మన తెలంగాణలో, మన స్టేట్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక కోల్డ్ వేవ్ ఉండింది. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పేషెంట్స్ జలుబు దగ్గుతో సఫర్ అయిన వాళ్ళు. వీళ్ళలో ఎంతమంది యూ థింక్ వీళ్ళు RT-PCR టెస్ట్ చేసుకున్నారండి? ఐ వుడ్ సే ఓన్లీ 10%. సో ఒకవేళ RT-PCR చేసుకొని కోవిడ్ పాజిటివ్ ఉన్నా కానీ వీళ్ళలో ఒమిక్రాన్ సిమ్టమ్స్ ఉంటే డాక్టర్స్ వాళ్ళని టెస్ట్ చేసుకోమన్నా కానీ, అంటే వీళ్ళకి జీనోమిక్ సీక్వెన్సింగ్ చేయాలి. ఒకవేళ మనకు ఒమిక్రానా కాదా తెలుసుకోవడానికి RT-PCR లో మనకి ఓన్లీ కోవిడ్ పాజిటివ్ ఉందా లేదా తెలుస్తుంది అంతే. సో ఈ జీనోమిక్ సీక్వెన్సింగ్ చేసుకోవడానికి ఫస్ట్లీ జనాలు రెడీగా లేరు. మన ఇండియాలో ఐనసకాగ్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ ల్యాబొరేటరీస్ ఉంది, దే ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఈ జీనోమిక్ సీక్వెన్సింగ్ కి. సో ద ప్రాబ్లమ్ ఇస్ అసలు డిటెక్టే అవ్వట్లేదు. మనకి తెలియని విషయం ఏంటంటే, ఆల్రెడీ మన కంట్రీలో నన్ను అడిగితే మన తెలంగాణలో కూడా గ్రౌండ్ లెవెల్లో చాలా మందికి ఒమిక్రాన్ వచ్చి ఉంటది. బట్ ద థింగ్ ఇస్ మనం గుర్తించట్లేదు. దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. నాకు ఒక పేషెంట్ వచ్చారు, ఆవిడ ఆల్రెడీ చాలా ఇమ్యూనో కాంప్రమైజ్డ్, తను తిన్నది మింగలేకపోతున్నారని చెప్పి షీ కేమ్ టు మీ. కాకపోతే తను ఏంటంటే ఇమ్యూనో కాంప్రమైజ్డ్, ఆల్రెడీ న్యూరల్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఎండోస్కోపీ చేసాము, CT స్కాన్ చేసాము. అలా చేస్తున్నప్పుడు మాకేం అనిపించిందంటే కొంచెము అంగిలి దగ్గర తనకి బ్లాక్ అవుతున్నట్టు అనిపించింది. అయితే మళ్ళీ తనని ఒక 1 or 2 days తర్వాత రమ్మన్నాం. ఒక 1 day తర్వాత తను వచ్చినప్పుడే చూసేసరికి పూర్తిగా అంగిలంతా బ్లాక్ అయిపోయింది. రిపీటెడ్ గా తనని అడుగుతున్నాం, మీకు జ్వరం వచ్చిందా అంటే, అప్పుడు మెల్లగా తను చెప్తుంది ఏంటంటే, ఒక 1 week బ్యాక్ తనకి ఒక 4-5 days ఫీవర్ ఉండింది, మామూలు జ్వరమే, ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళడము అని చెప్పి తను ఓన్లీ డోలో తీసుకొని ఇంట్లో. నెంబర్ 1
సెకండ్లీ తను అడిగాము, మీరు అట్లీస్ట్ వ్యాక్సినేషన్ తీసుకున్నారా అంటే లేదు, చాలా మంది వచ్చి ప్రయత్నించారు, ఆమె కొంచెము మెంటల్లీ లైక్ ఆల్జీమర్స్ ప్రాబ్లం ఉంది తనకి, తను కోఆపరేట్ చేయట్లేదు అని చెప్పి వదిలేసాం. ఆమెకి వ్యాక్సినేషన్ కూడా ఇవ్వలేదు. సో ఆమెకి వ్యాక్సినేషన్ లేదు, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ సివియర్లీ, ఫీవర్ వచ్చింది, వాళ్ళది టెస్ట్ కూడా చేయలేదు. తర్వాత వెంటనే తనకి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేయించాం. చూసేసరికి సాడ్ పార్ట్ ఏంటంటే దట్ వాస్ కోవిడ్. అండ్ రైట్ నౌ మేము ఈ టిష్యూ బయోప్సీకి పంపిస్తే అది మ్యూకర్. బట్ బై ద టైమ్ షీ కేమ్ టు అస్ ఇదంతా అయ్యేసరికి ఇట్ వాస్ వెరీ లేట్. అండ్ ఆల్రెడీ తను ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అవ్వడం వల్ల జస్ట్ 1 or 2 days లో తన డెత్ అయిపోయింది. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటే జనాలు అంత వ్యాక్సినేషన్ ని లైట్ గా తీసుకొని, జ్వరాన్ని కూడా వాళ్ళు లైట్ గా తీసుకొని, ఒమిక్రానే కదా కేసెస్, టీవీలో ఏం కనపడట్లేదు కదా, న్యూస్ లో ఏం కనపడట్లేదా అనుకుంటే అది చాలా తప్పండి. ఒమిక్రాన్ ఆల్రెడీ అన్ని చోట్ల ఉంది, మనం డిటెక్ట్ చెయ్యట్లేదు, మనం ఎవరిని కరెక్ట్ గా టెస్టింగ్ చెయ్యట్లేదు, అసలు కోవిడ్ టెస్ట్ చేయడమే కష్టం అవుతుంది. ఇటువంటి టైంలో డెఫినెట్లీ ఒమిక్రానా కాదా అన్న టెస్ట్లు అయితే చాలా తక్కువ అవుతున్నాయి. ఇది అందరు తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి డెఫినెట్లీ డేటా అయితే ఏదైతే మనకు కనిపిస్తుందో అది కాదండి. అండ్ డేటా చూసి మాకు ఇది రాదు అనుకోవడం కూడా చాలా తప్పు. అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే వైరస్ ఎక్కడికి వెళ్ళలేదండి. అఫ్ కోర్స్ ఒక్కటి ఏంటి అంటే, ఓన్లీ గుడ్ పాయింట్ మీకు ఏంటంటే, ఒకవేళ మీరు వ్యాక్సినేటెడ్ అవుతే ఒమిక్రాన్ అయినా కానీ మీరు హాస్పిటలైజ్ అయితే మోస్ట్లీ అవ్వరు. వ్యాక్సినేటెడ్ వాళ్ళకి డెఫినెట్లీ ప్రొటెక్షన్ ఉందండి. డెల్టా వేరియంట్ అవ్వనివ్వండి, ఒమిక్రాన్ వేరియంట్ అవ్వనివ్వండి, ఏదన్నా అవ్వనివ్వండి. సో ఈ ఫ్యూ థింగ్స్ మనం మైండ్ లో పెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. యా డెఫినెట్లీ మీరు అన్నట్టుగా శానిటైజేషన్, మాస్కింగ్ ఇవన్నీ చాలా మంది లైట్ తీసుకున్నారు, కరెక్టే. కానీ ఇవన్నీ మళ్ళీ యాజ్ ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు కూడా అవేర్నెస్ అందరికీ మీరు సోషల్ మీడియా ద్వారా మీరు అందరికీ స్ప్రెడ్ చేసి మళ్ళీ వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. అదొక్కటే మనకున్న దారి. రైట్ లాస్య గారు, ఇప్పుడు ఆంక్షల దిశగా చాలా దేశాలు పెడుతున్నాయి, చాలా దేశాలు అయితే ఆంక్షలు పెట్టేశాయి, లాక్డౌన్ పెట్టేశాయి. ఇప్పుడు ప్రభుత్వాలకు కోర్టులు సూచిస్తున్న ఒక విషయం ఏంటంటే, సూచన లేకపోతే హెచ్చరిక వాట్ ఎవర్, ఆంక్షలు పెట్టండి, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వీటికి ఆంక్షలు పెట్టండి, జనాలు గ్యాదర్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే ఎంతలా గ్యాదర్ అవుతారో మనకు తెలిసి, ఇంతకు ముందు డాక్టర్ గారు చెప్పినట్టుగా మొత్తం బస్సెస్, ట్రైన్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఆక్యుపై అయిపోయాయి, సీట్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. సో ఎంత దగ్గరగా గ్యాదర్ అయ్యి వాళ్ళు వెళ్తారో మనకి తెలియంది కాదు. కనీసం సోషల్ డిస్టెన్స్ ఉండదు, మాస్క్ పెట్టుకోరు, శానిటైజర్ వాడరు. మనకి తెలిసిన విషయమే కదా ఇండియాలో ఎలా ఉంటుందో పరిస్థితి అనేది. సో ఆంక్షలు పెట్టాలంటారా లేదంటారా? ఆంక్షలు అవసరమే కదా ఇటువంటి పరిస్థితుల్లో? మీ సూచన ఏంటి దీనికి సంబంధించి? సో డెఫినెట్లీ ఆంక్షలు అయితే పెట్టాల్సిన అవసరం ఉందండి. బికాస్ ఏదన్నా సరే మన కంట్రీలో ఎస్పెషల్లీ కొన్ని రూల్స్ ఉంటేనే ఫాలో అవుతారండి. ఇంకా మొత్తానికి రూల్స్ లేకపోతే జనాలు ఏమనుకుంటారు, గవర్నమెంట్ కూడా ఏం అనుకోవట్లేదు, ఎవరేం అనట్లేదు, కోవిడ్ పోయింది, ఒమిక్రాన్ వల్ల డేంజర్ ఏం లేదు, అది స్ప్రెడ్ అవ్వట్లేదు అన్న ఫాల్స్ నోషన్ లోని చాలా మంది ఉంటారు. ఒమిక్రాన్ కదా ఏం ఎఫెక్ట్ కూడా చేయట్లేదంట అని చెప్పి వ్యాక్సినేషన్ కూడా ఆ సెకండ్ డోస్ తీసుకున్న వాళ్ళు కూడా పెద్దగా తీసుకోవట్లేదండి. సో ఇవన్నీ ఉన్న పరిస్థితుల్లో ఆంక్షలు డెఫినెట్లీ అవసరం ఉంటుందని నేను అనుకుంటున్నాను. రైట్, వినూషా రెడ్డి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్ ఆంక్షల మీద. ఈరోజు రివ్యూ అయింది కదా, ప్రైమ్ మినిస్టర్ రివ్యూ. రవిశంకర్ గారు దాంట్లో 5 points ఇచ్చారు. ముఖ్యంగా దీంట్లో స్టేట్స్ అండ్ లోకల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఈస్ టెస్టింగ్ అండ్ ట్రేసింగ్. అంటే ఇప్పుడు నేను చెప్పినట్లు మనకు సీజనల్ గా ఈ ఫీవర్, కాఫ్, కోల్డ్ అండ్ ఎలెక్టివ్ గా హాస్పిటల్ సర్జరీస్ వచ్చే వాళ్ళని కానీ మనం టెస్ట్ చేసుకోవడం, టెస్టింగ్ రేట్ బట్టి మనకు 10% కన్నా ఎక్కువ డిటెక్షన్ రేట్ వస్తుంది అనుకుంటే డెఫినెట్ గా లోకల్ గా కంటైన్మెంట్ జోన్స్, లోకల్ గా ఆంక్షలు విధించుకోవాలి. అది మీరు ఏ స్థాయిలో విధిస్తారు అనేది టోటల్ గా సెంట్రల్ గవర్నమెంట్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ వదిలేసింది. బట్ దే హావ్ గివెన్ ఎ క్లియర్ ఇండికేషన్, అప్కమింగ్ ఫెస్టివ్ సీజన్స్ లో మీరు వీళ్ళనంత వరకు గ్యాదరింగ్స్ ని, పబ్లిక్ క్రౌడింగ్స్ ని అవాయిడ్ చేయండి అని ఆల్రెడీ కొన్ని స్టేట్స్ ఇంపోజ్ చేస్తున్నాయి. ఢిల్లీ కావచ్చు, కేరళ కావచ్చు, మహారాష్ట్ర ఆల్రెడీ దేర్ ఆర్ సమ్ రిస్ట్రిక్షన్స్. ఈవెన్ తెలంగాణ కూడా ఐ థింక్ దే హావ్ పుట్ రిస్ట్రిక్షన్ ఆన్ మాల్స్, షాపింగ్ ప్లేసెస్, పబ్లిక్ కొంతవరకు ఈ పబ్స్ కావచ్చు లేదా హోటల్స్ కావచ్చు మొదలయ్యాయి. అండ్ సో ఈ కంటైన్మెంట్ డెఫినెట్ గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పింది, సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ క్లినికల్ మేనేజ్మెంట్.
క్లినికల్ మేనేజ్మెంట్ ఇప్పటి వరకు అయితే ఒమైక్రాన్ లో మనం చూస్తే మైల్డ్ టు మోడరేట్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వి షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఎయిదర్ హోమ్ ఐసోలేషన్ అండ్ ట్రీట్మెంట్ ఆర్ ఇన్ పేషెంట్స్ కెపాసిటీ కూడా పెంచుకొని మళ్ళీ పర్ డే 1 lakh కేసెస్ వస్తే కూడా ప్రిపేర్ అయ్యేటట్లు అన్ని స్టేట్ అండ్ హాస్పిటల్స్ కూడా ప్రిపేర్ అయి ఉండాలని చెప్పారు. అండ్ ద లాస్ట్ 2 పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వన్ ఇస్ కోవిడ్ వ్యాక్సినేషన్ అండ్ అదర్ థింగ్ ఇస్ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్. COVID vaccination is like belt which we wear when we are going on a journey in a car. మనం బెల్ట్ వేసుకుంటే మనకు ఖచ్చితంగా సెక్యూరిటీ ఉంటుంది. దా విధంగానే మనం ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ ని కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ని ఆలోచించాలి. మేము అసలు వేసుకోము అనే యాటిట్యూడ్ ఉంది. ఎందుకంటే లాస్ట్ మైల్ ఎఫర్ట్ ఇప్పుడు మనం ఎవరైతే రీచ్ అవుతున్నామో ససెప్టబుల్ పాపులేషన్ విల్లింగ్ పాపులేషన్ అందరు బేస్ చేసుకున్నారు. సో ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ ఎవరైతే వేసుకోలేదో వాళ్ళు దయచేసి ముందుకు వచ్చి వేసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్. వన్ షుడ్ నో హౌ టు వేర్ ద మాస్క్ ప్రాపర్లీ. మాస్క్ మనము ఖచ్చితంగా మన ముక్కుని అండ్ మన నోరుని కవర్ చేసుకునేటట్టు వేసుకోవాలి. మాస్క్ అనేది ముఖ్యంగా మనం మాట్లాడేటప్పుడు మన నోట్లో నుంచి కానీ మన ముక్కులో నుంచి కానీ డ్రాప్లెట్స్ బయటకు వెళ్ళకూడదు, బయట నుంచి కూడా మనం తీర్చుకోకూడదు అనే ఉద్దేశంతో వేసుకోవాలి. ఈ విధంగా ఎవరు వేసుకోవట్లేదు, చాలా వరకు చిన్ కింద కవర్ అవుతున్నాయి. దట్ ఈస్ వెరీ రాంగ్. అండ్ మీరు మాస్క్ ని ఎలా వాడుతున్నారు అనేది కూడా ముఖ్యం. డిస్పోజబుల్ మాస్క్స్ అయితే దాని మీద బ్లీచింగ్ పౌడర్ వేసి లేదంటే స్పిరిట్ వేసి డిస్పోజ్ చేయండి. పొరపాటున దాన్ని అలాగే మనం ఎక్కడంటే అక్కడ పడేస్తే దాని నుంచి చాలా మంది ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఏ రీయూజబుల్ మాస్క్ దట్ షుడ్ బి టైట్ గా వేసుకోవాలి. డబల్ మాస్క్ వేసుకోవాలి. అదర్వైజ్ సింగిల్ క్లాత్ మాస్క్ తో మీకు ప్రొటెక్షన్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. ఇట్ హ్యాస్ టు బి వాష్డ్ అండ్ డ్రైడ్ అప్ ప్రాపర్లీ. ఈ అన్ని ప్రికాషన్స్ తీసుకోకుండా ఊరికే మాస్క్ పెట్టుకుంటే మనం ఒక ఫాల్స్ ప్రొటెక్షన్ లో ఉన్నాం అనుకుంటాము. ఆ మాస్క్ తీసి ఎక్కడంటే అక్కడ వేస్తే పొరపాటున కోవిడ్ ఉంటే వీఆర్ ఇన్ఫెక్టింగ్ లాట్ ఆఫ్ పీపుల్. అండ్ అబవ్ అండ్ ఆల్ మీ ఇంట్లో వెంటిలేషన్ ఉండేటట్టు చూసుకోండి. గాలి వెలుతురు బాగా ఆడాలి. క్రౌడెడ్ ప్లేసెస్ లో ఉండకండి. అండ్ ట్రై టు బి ఇన్ ఎ ప్లేస్ వేర్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ సన్లైట్ అండ్ వెంటిలేషన్. డోర్స్ ఓపెన్ చేసుకోండి, విండోస్ ఓపెన్ చేసుకోండి, సన్లైట్ బాగా ఆడేటట్లు చూసుకోండి. If we follow these precautions, already కేంద్రం రాష్ట్రం ప్రభుత్వాలు irrespective of whatever party, I think they are doing a good job. వాళ్ళదే కాదు మన మీద కూడా రెస్పాన్సిబిలిటీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ వినూషారెడ్డి గారు, డాక్టర్ లాస్య గారు, అలాగే డాక్టర్ కొంగర రవికాంత్ గారు ప్రైమ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. సో క్రిస్మస్ రాబోతోంది, అలాగే న్యూ ఇయర్ జోష్ లో కూడా యువత అంతా రెడీగా ఉన్నారు. సంక్రాంతికి కూడా ఊరు వెళ్ళడానికి చాలా మంది సిద్ధమవుతున్నారు. కానీ ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా దేశవ్యాప్తంగా పెరుగుతోంది. ఇప్పటికే తెలంగాణలో 38, ఆంధ్రప్రదేశ్లో 2 కేసులు అఫీషియల్గా నమోదయ్యాయి. మరి ఈ కేసులు అన్అఫీషియల్గా ఇంకా ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. ఇది ప్రైమ్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.